హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు వెజిటేరియన్స్ కోసం మంచి బిర్యానీ రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా వెజిటేరియన్స్ తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఇది వెజిటేరియన్స్ కాదు, నాన్ వెజిటేరియన్స్కి కూడా చాలా ఇష్టం అవుతుంది. సో అందరూ ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సింది 1 కేజీ రైస్ తీసుకున్నాను. అది మామూలు రైస్ అయినా కావచ్చు, లేదంటే బాస్మతి రైస్ అయినా కావచ్చు. అలాగే క్యారెట్, బీన్స్, ఇంకా ఉంటే బఠానీలు కూడా వేసుకోవచ్చండి. అలాగే వీటిలోకి లవంగాలు, చెక్క, మొగ్గ, అనాస పువ్వు, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు. తర్వాత మన టేస్ట్ తగినట్లుగా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అలాగే కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నూనె, నెయ్యి. ఇదండి ముఖ్యమైనది, మీల్ మేకర్ సోయా. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద నీళ్ళు వేడి చేసుకోవాలి. నీళ్ళు వేడైన తర్వాత స్టవ్ ఆపేసేసేయాలి. ఆపేసి ఈ సోయా ఉన్నాయి కదా, ఈ మీల్ మేకర్ చూసారా, ఇదేమి నాన్ వెజ్ కదండి, ప్యూర్ వెజ్. సోయాతో చేస్తారు ఇది. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది, చాలా హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇది వెజిటేరియన్స్కి మంచి, నిజంగా మంచి బిర్యానీ అని చెప్పొచ్చు. నాన్ వెజ్ తినకపోయినా కూడా మంచి ప్రోటీన్స్ అంతా కూడా ఇందులో బాగా వస్తాయి. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దీనిలో ఒక 4 స్పూన్లు నూనె వేసుకొని ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో హోల్ గరం మసాలా వేసుకోవాలి. అది చెక్క, లవంగాలు, మొగ్గ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అలాగే యాలకులు, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చిన్నప్పుడు నేను ఇవి నాన్ వెజ్ అనుకునేదాన్ని, కైమా ఉంటుంది కదా అలా అనుకునేదాన్ని, నాకు తెలియక. తర్వాత తెలిసింది చాలా హెల్తీ అని అర్థమైపోయింది. అందుకని అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. దీంతో కూర కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి అది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది డౌట్ లేకుండా వెజిటేరియన్స్ తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఏం లేదు, ఇది సోయాతో చేసినయేనండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, అందరూ బాగా ఇష్టపడతారు. నాన్ వెజ్ తినే వాళ్ళు చికెన్ బిర్యానీలు అవన్నీ ఎలా తింటారో చక్కగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని చేసుకొని తినేసేయచ్చు. చూసారా, ఇప్పుడు క్యారెట్, బీన్స్ కూడా వేసి కొంచెం లైట్గా దీనిలో ఫ్రై చేసుకున్నాను. ఇంకా పచ్చి బఠానీలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, లేదా ఎండు ఉంటే రాత్రిపూట నానబెట్టేసి పొద్దున్నే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారా, ఈ సోయా నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను కదా, ఆ నీళ్లు పీల్చి బాగా ఉబ్బిపోతాయి అన్నమాట, కొంచెం లావు అవుతాయి. వాటిని నీళ్లు లేకుండా పిండుకొని ఇందులో వేసుకోవాలి. నీళ్ళతో అలాగే వేసుకోకూడదు, నీళ్లు పిండేసి ఇలా వేసుకోవాలి. దాన్ని కూడా ఆయిల్లో కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. అంటే ఊరికే తడి కొంచెం ఉంటుంది కాబట్టి కొద్దిగా లైట్గా. ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా ఉప్పు, పసుపు, కారం ఇందులో వేసేసుకోవాలి ఈ ముక్కలకు మాత్రం. మళ్ళీ ఉప్పు మళ్ళీ తర్వాత వేసుకుంటాము. చూడండి, ఇంతవరకు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారు, ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం మన టేస్ట్కి ఎంత కావాలో, ఎవరెవరు ఎంత తింటారో, కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా. అలాంటప్పుడు ఎవరు టేస్ట్కి తగ్గట్లు వాళ్ళు వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టారనుకోండి, చక్కగా అదంతా పడుతుంది అనమాట వాటికి. అవి లేదంటే అవి చప్పగా ఉంటాయి, తర్వాత టేస్ట్ బాగోదు. కొంచెం మూత పెట్టి మగ్గనిస్తే ఆ ఉప్పు, కారం బాగా పడతాయి దానికి. ఇప్పుడు చూడండి, మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు దీనిలోకి ఏం యాడ్ చేస్తున్నాను చూడండి, కొంచెం గరం మసాలా. ఇది కూడా అంతేనండి, ఇది స్పైసీ బాగా, అంటే కొంచెం ఘాటు తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మాకు అంత ఘాటు ఇష్టం లేదనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇది వేసుకొని అలాగే బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేస్తే అండి అసలు నిజంగా అది మామూలు బిర్యానీ ఏం సరిపోతుంది, అంత టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ, అసలు చేసేటప్పుడే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా. ఇలా చేస్తున్నప్పుడే అసలు మనం చేస్తా ఉడుకుతున్నప్పుడు చక్కగా అప్పటికప్పుడు తినేయాలన్నంత టెంప్టింగ్గా ఉంటుంది. ఈ స్మెల్ కొత్తిమీర, పుదీనా మాత్రం మిస్ చేయకుండా తప్పకుండా వేసుకుంటేనే మీకు ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది. చూసారా, ఇప్పుడు కొంచెం ముందుగా నానబెట్టి ఒక అరగంట, గంట ముందు నానబెట్టుకుని, ఇప్పుడు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు.
చూసారా? దీన్ని ఇందులో వేసుకొని ఈ బియ్యంలో ఉన్న తడి కొంచెం పోయేలాగా కొంచెం కలుపుకోవాలి. దీనిలోనే కలుపుకుంటే ఏంటంటే బియ్యం కూడా ఆ తడిపోయి పొడి పొడిగా నూనెలో కొంచెం వేగినట్లు అయిపోతాయి కదా, అప్పుడు ఏమవుతుంది, పొడి పొడిగా వస్తాయి, ఓ మెతుకు మెతుకు అంటుకోకుండా చక్కగా. ఇది బాస్మతి రైస్ అయితే కొంచెం నీళ్ళు తక్కువ పోసుకోవాలి. ఇది మామూలు రైస్ అయితే 1కి 2, ఇప్పుడు నేను మామూలు రైసే వేసాను, 1కి 2 నీళ్ళు పడతాయి అన్నమాట. వేసుకొని బాగా దీనిలో ఒకసారి పైకి కిందకి అంతా బాగా కలుపుకోవాలి. అంత కలుపుకున్న తర్వాత దీనిలో వేడి నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు పోసుకునే వీడియో కొంచెం మిస్ అయిందండి, ఎందుకంటే ఆ టైంలో నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అక్కడ నీళ్ళు పోసే వీడియో మిస్ అయిపోయింది. నేను కాచిన నీళ్లు పోసుకుంటాను బిర్యానీలో, పొడి పొడిగా వస్తాను. ఇప్పుడు మొత్తం రైస్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను, చూసారు కదా. ఉప్పు కూడా ఇప్పుడు ఇందాక ముక్కలకి వేసుకున్నాను, ఇప్పుడు మొత్తం రైస్కి సరిపడా వేసుకున్నాను. వేసి మధ్యలో కొంచెం తీసి 1-2 సార్లు ఇలా కలుపుకోవాలండి. కలుపుకోకపోతే ఏమవుతాయి అంటే అవన్నీ పైకి వచ్చి తేలుతాయి అన్నమాట, పైన నిలబడిపోతాయి. చూసారా? అందుకని ఒకసారి పైకి కిందకి లైట్గా కలుపుకోవాలి. ఎక్కువ కదిపామంటే ఈ బియ్యం చిదురు అయిపోతుంది. చూసారా? సగం పైనే ఉడికిపోయింది చాలా వరకు. 1-2 సార్లు ఇలా పైకి కిందకి బాగా కదుపుకుంటే అన్నీ బాగా కలుస్తాయి అన్నమాట, ఫ్లేవర్స్ కూడా. చూసారా? చివరికి బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే, వెజిటేరియన్ చాలా ఇష్టం అయిపోద్దండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.